సో అంటే ఇప్పుడు పర్టికులర్‌గా కొంతమంది బార్డర్ వరకే మాకు ప్రింట్ కావాలంటారు. కొంతమంది పళ్ళుకి కావాలి అంటారు. అవునండి. సో అలా మీరు ఓన్లీ వాటి వరకే వేస్తారా? లేదు కంప్లీట్ హోల్ సారీ ఏపించుకోవాలా? లేదండి. వాళ్ళు కస్టమర్స్ వాళ్ళ చాయిస్ అండి. కొంతమంది అక్కడక్కడ సింపుల్ బూటాలేయమంటారు. కొంతమంది బార్డరు ప్లస్ బూటాలేయమంటారు. కొంతమంది పల్లో బార్డర్ ఏయించుకుంటారు. కొంతమంది పల్లో బార్డరు సారీలో. ఆళ్ళు ఎలా ఇష్టమైతే అలా మేమేస్తామండి. ఈ ఇదే ప్రత్యేకంగా అని కాదు. ఛాన్సు వాళ్ళు ఏదేయమన్నా మేమేస్తామండి. సో అంటే ఇప్పుడు మీరు ఈ ప్రింట్ వేయడానికి కలర్స్ కానీ, ఎక్విప్‌మెంట్ కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మేమొచ్చి కంపెనీ మంచి బ్రాండెడ్ కంపెనీయే వాడతామండి. అయితే మా హస్బెండ్, మా బాబు తీసుకొనొస్తారు. ఆహ్, అచ్చులు కావచ్చు, కలర్స్ కావచ్చు, వాళ్ళే మార్కెటింగ్ అంతా మా బాబును, మా హస్బెండ్ చూసుకుంటారండి. సో అంటే ఇప్పుడు కలర్ మిక్సింగ్ ప్రాసెస్ అనేది ఈ బ్లాక్ ప్రింటింగ్‌కి ఏ విధంగా ఉంటుంది? ఇంచుమించు స్క్రీను, బ్లాకు ఒకలానే ఉంటుందండి. కాకపోతే కొంచెం స్క్రీన్‌కి కొంచెం, కొంచెం పలచగున్నా గాని వచ్చేస్తది. దీనికి మాత్రము మనకి ఫిక్సరు కలిపి అది గట్టిగా అనేది అచ్చుతో వస్తుంది కదండీ! కొంచెం గట్టిగా చేస్తారు. ఆ కలర్ మిక్సింగ్ గానీ, కలరు కలపడం గానీ అంతా మా హస్బెండే చేస్తారండి.